ఈరోజు డిఎస్సిలో అడిగిన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఇస్తాను. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మిత్రులకు షేర్ చేస్తే మీకు 50 రూపాయలు రావడం జరుగుతుంది. ఈరోజు డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు, అదేవిధంగా 18వ తేదీ మార్నింగ్ సెక్షన్ క్వశ్చన్ పేపరు, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపరు మరియు 19వ తేదీ మార్నింగ్ సెక్షన్ పేపర్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు వచ్చిన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఈరోజు డేట్ వచ్చేసి 20. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ధ్వనం అర్థం ఏమి అని ఒక ప్రశ్న రావడం జరిగింది. అదేవిధంగా బీర్వా పదం ఏ భాష నుండి గ్రహించబడింది? దానికి ఆన్సర్ వచ్చేసి ఉర్దూ, ఇంగ్లీష్ అని ఉంది. అదేవిధంగా ఎగ్జామ్ వార్య గ్రంథి ఏది అని మరొక ప్రశ్న, మరియు జాతీయ పక్షి పాలపిట్టగా ప్రకటించిన దేశాలు తెలంగాణ, కలకత్తా, ఒడిస్సా. ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటి కరెక్ట్ ఆన్సర్స్ని మీ వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా భారతదేశ మొదటి ప్రపంచ క్రికెట్ ఏ దేశంలో మ్యాచ్ జరిగింది? మరియు వృత పర్యాయ పదాలు గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఊహ ఆలోచన శక్తి గల దశ ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. వీటి ఆన్సర్స్ని వీడియో కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే వీరికి ఆన్సర్స్ తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అదేవిధంగా ఎరిక్సన్ ప్రకారం కౌమారులు ఎదుర్కొనే క్లిష్టమైన పరిస్థితి. దానికి ఆప్షన్స్ వచ్చేసి శ్రమ, న్యూన్యత, స్వయం ప్రతిపత్తి, గుర్తింపు. అదేవిధంగా ఎద్దు, చిలకమ్మ, కుందేలు వీటికి సంబంధించి ఒక పద్యం రావడం జరిగింది. ఆ పద్యంలో కొన్ని ఆప్షన్స్ ఇచ్చింటారు, వాటి ఆన్సర్లు ఇవి. అదేవిధంగా ఆర్టికల్స్ నుంచి ఒక ప్రశ్న రావడం జరిగింది. అదేవిధంగా శాశ్వతమైన వ్యాధులు బోధకాలు, మలేరియా, క్షయ, టైఫాయిడ్. మరియు కుమ్మరి, వడ్రంగి పనిచేసే వారిని పాఠశాలకు తీసుకుని వచ్చి విద్యార్థులలో పెంపొందించే విలువలు, వృత్తి విలువలు, నైతిక విలువలు, సాంస్కృతిక విలువలు. ఆప్షన్స్. అదేవిధంగా వల్లి వేయడం ఈ పద్ధతి గురించి వివరించిన వారు ఎవరు? అదేవిధంగా ఇవాన్ పావ్లో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రకారం బడిగంట కొట్టడం ఏ నిబంధన సిద్ధాంతం? భావావేశం రంగం లక్షణం కానిది. పురోగమన అవరోధ తిరోగమన అవరోధం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. అదేవిధంగా తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలు నేర్చుకోవడం అనేది ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, సంక్లిష్ట పద్ధతి, విశ్లేషాత్మక పద్ధతి. వీటి ఆన్సర్స్ని వీడియో కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అదేవిధంగా సాధారణ విషయాల నుండి సంక్లిప్త విషయాలు అని మరొక ప్రశ్న రావడం జరిగింది. అదేవిధంగా తూర్పున ఉన్న భారత విద్యాశాఖ మండలి ఏది? ఆప్షన్స్ వచ్చేసి భువనేశ్వర్, కలకత్తా, కటక్. మరొక ప్రశ్న 129 ప్రజ్ఞావంతులు ప్రజ్ఞ వారు ఎవరు? బుద్ధిహీనులు, ప్రతిభావంతులు, అధిక ప్రతిభావంతులు, అత్యున్నత ప్రతిభావంతులు. అదేవిధంగా పండ్లు సువాసన రంగు కోసం వాడే రసాయనం ఏది? పసుపు రంగు, కండరాలు, అంతర్కండరాలు. వీటి గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. అదేవిధంగా భూగోళ శాస్త్ర ఉపాధ్యాయుడు లక్ష్యం కానిది? ప్రజ్ఞ నికాషాలు నిర్వహించడం, వార్తాపత్రికలు చదవడము, అదేవిధంగా బోధన. వీటి ఆప్షన్స్. సంఖ్యా పరిమాణం ఆకారాల శాస్త్రమే గణితం అన్నది ఎవరు? నమూనాల ప్రత్యక్ష తోలుబొమ్మలు ఏ బోధనా ఉపకరణంగా ఉపయోగిస్తారు? త్రిమితీయ, ద్విమితీయ ఆకారాల్లో. అదేవిధంగా బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి శాతం ఎంత అని ఒక ప్రశ్న రావడం జరిగింది. స్మృతి గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. వాటి ఆన్సర్స్ తార్కిక, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విస్మృతి గురించి కూడా ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రకృతి అనగా వీటికి సంబంధించి కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు వీడియో కానీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేసి
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు డిఎస్సిలో వచ్చే ప్రశ్నపత్రాలు అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్స్ని మీకు అందించడం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.